జగన్మోహన్ రెడ్డి పాలనలో గొంతు నొక్కేశారు. అప్రజాస్వామికంగా సాగారు. ప్రతిపక్షాల్ని అణచివేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలు. కూటమి పక్షాల నేతలు పదే పదే చేసే విమర్శలు. మరి ఇప్పుడు జరుగుతుందేంటి? అసలు ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం అమలవుతుందా? తాడిపత్రిలో ఏమైనా ప్రత్యేకమైన రాజ్యాంగం ఉంటుందా? హైకోర్టు ఆదేశాలు అమలు చేయాల్సి ఉంటుందా? అందుకు విరుద్ధంగా సాగుతారా? గొంతెత్తినటువంటి ఎవరిని మాట్లాడకూడదని, ఎక్కడ ఎవరు నిరసనే తెలపకూడదని, అసలు రోడ్డు మీదకే రాకూడదని అడ్డుకోవడం అంటే దేనికి సంకేతం? ఇంకెందుకు విపక్ష నేతలందరినీ జైల్లో పెట్టేయచ్చు కదా. ఎవరిని బయటికి రాకుండా ఎన్నాళ్ళని అలా ఇళ్లల్లో బంధించే ప్రయత్నం చేస్తారు. గొంతెత్తకుండా ఎన్నాళ్ల పాటని గొంతు నొక్కేసేదానికి ప్రయత్నం చేస్తారు. కట్టగట్టుకుని వైఎస్ఆర్సీపీ అయితే చాలు, మీరంతా జైలుకు పోవాల్సిందే అని ఏమైనా ఆర్డర్ పాస్ చేయండి. కాకుంటే ఏం జరుగుతుంది అసలు తాడిపత్రిలో? కోర్టు ఆదేశించేటంత వరకు, అంటే సుమారు 2 ఏళ్ల పాటు అసలు తాడిపత్రిలోనే అడుగుపెట్టకుండా పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అనేక మార్లు కోర్టు చెప్పిన, పలుమార్లు ఎస్పీలు అనుమతిస్తున్నామని హామీలు ఇచ్చిన ఏమీ అమలు కాకుండా తాత్సార్యం చేశారు. ఎట్టకేలకు హైకోర్టులో గట్టిగా చీవాట్లు పెట్టిన తర్వాత పెద్దారెడ్డి తన సొంత నియోజకవర్గానికి వెళ్ళగలిగారు. అసలు విపక్ష పార్టీ నాయకులు ఒక నియోజకవర్గంలో అడుగుపెట్టే అవకాశం లేదు అని చెప్పడం అంటే అది ప్రజాస్వామ్యమా? అది రాజ్యాంగబద్ధమా? అది విపక్షాల స్వేచ్ఛకు అన్ని రకాలుగా అవకాశం ఇవ్వడమా? అసలు ఏంటి అసలు చంద్రబాబు పాలనలో ఏం జరుగుతోంది? ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏదో జరిగిందని ఇప్పటికీ మాట్లాడేటువంటి నేతలు ఇప్పుడు జరుగుతున్న దానికి ఏం చెప్తారు? స్వయంగా మాజీ ఎమ్మెల్యే, మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి యథేచ్ఛగా బూతులు మాట్లాడుతుంటే, ఏఎస్పీ దగ్గర నుంచి జిల్లా పంచాయతీ అధికారి వరకు ఏ ఒక్క అధికారిని విడిచిపెట్టకుండా ఇష్టారాజ్యంగా నోరు పారేసుకుంటుంటే, విపక్ష నేతల మీద అయితే బూతులు లంకించుకుంటుంటే నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? కాకుంటే అతను ముందు ఇక చేతులు ఎత్తేసారా? ఆయనకేమైనా ప్రత్యేక రాజ్యాంగాన్ని అమలు చేయబూనుకుంటున్నారా? తాడిపత్రిలో ప్రజాస్వామ్యబద్ధ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వాలి అని విపక్ష వైఎస్ఆర్సీపీ నిరసనలకు పిలుపిచ్చింది. కార్యక్రమానికి పూనుకుంది, అంతే. అప్పట్లో మీరు అట్లా చేశారు కాబట్టి ఇప్పుడు మేము అసలు మిమ్మల్ని రోడ్డు ఎక్కనివ్వం అని తెలుగుదేశం పార్టీ సిద్ధమైపోయింది. తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది కాబట్టి పరిస్థితులు చేజారిపోతాయంటూ పోలీసులు మొత్తం విపక్ష నేతల్ని ఎక్కడికక్కడే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పెద్దారెడ్డిని ఇంట్లోనే నిర్బంధించారు. ఆయన ఇంట్లోనే నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎంపీలు తలార్ రంగయ్య, గోరంట్ల మాధవ్ని తాడిపత్రి వైపు రాకుండా అడ్డుకుని అదుపులో తీసుకున్నారు. వాళ్ళతో పాటుగా సీనియర్ నేతలు అనంత వెంకటరామరెడ్డి, విశ్వేశ్వరరెడ్డి ఇలాంటి వాళ్ళను కూడా అనంతపురంలోనే అడ్డుకుని తాడిపత్రి వైపు వెళ్ళడానికి లేదు అని నియంత్రించేస్తున్నారు. అంటే తాడిపత్రిలో ఏమైనా తెలుగుదేశం పార్టీకి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉందా? రాష్ట్రం అంతా అమలు చేస్తామని చెప్పినటువంటి రెడ్ బుక్ కన్నా మించినటువంటి నియంతృత్వ పోకడ అక్కడేమైనా అమలు చేస్తారా? ఇలాంటి ప్రశ్నలు అయితే ఉదయిస్తున్నాయి. స్వయంగా అదే జేసీ ప్రభాకర్ రెడ్డి 2021లో చెప్పారు, తాను మున్సిపల్ చైర్మన్గా ఎన్నిక కావడానికి జగన్మోహన్ రెడ్డి అందించిన సహకారం ఉంది అంటూ ఆయనే చెప్పుకొచ్చారు. నిజంగానే సీఎం జగన్ అనుకుంటే తాడిపత్రిలో కూడా టీడీపీ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోలేకపోయేది అంటూ బాహాటంగానే చెప్పారు. మరి అలా ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యయుతంగా సాగిన దానికి నిదర్శనంగా తను చెప్పిన మాటల్లోనే తాడిపత్రి మున్సిపల్ ఎన్నికలుంటే ఇప్పుడు స్థానిక ఎన్నికల ముంగిట విపక్షం అసలు నోరెత్తకూడదని, రోడ్డు మీదకే రాకూడదని, ఎక్కడ ఏ మాట మాట్లాడినా సహించబోమని చిందులేయడం అంటే అధికారం ఎందుకు ఇచ్చినట్టు, ఏం చేస్తున్నట్టు, ఎలా విపక్షాన్ని అడ్డుకోవడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు. తాడిపత్రిలో ఒక పార్టీ నాయకుడు అలాంటి పోకడలకు పోతుంటే నియంత్రించాల్సిన కూటమి నేతలు ఏం చేస్తున్నట్టు? వైఎస్ఆర్సీపీ గూండాలకు ఆన్ కెమెరా చెప్తున్నాను అని హెచ్చరించిన ఉప ముఖ్యమంత్రి మరి ఇక్కడ గూండాయిజం చేస్తుంటే, రౌడీయిజం చేస్తుంటే, అధికారాన్ని ఉపయోగించి ఎదుటి వాళ్ళ గొంతు నొక్కేస్తుంటే మరి ఏం చేస్తున్నట్టు? ఎందుకు మాట్లాడడం లేదన్నట్టు? అంటే కూటమి నాయకులు ఏం చేసినా, పోలీసులు కాలర్ పట్టుకున్నా, తాగి తందనాలాడినా
డ్రంక్ అండ్ డ్రైవ్లో ఎటువంటి కేసులు లేకుండా ఇలా తాడిపత్రిలో రెచ్చిపోతుంటే ఎవరిని అడ్డుకోకుండా ఏం తీరున సాగుతున్నట్టు, సమాజానికి ఏం సంకేతం ఇస్తున్నట్టు, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన ఏమైనా మిగులుందని ప్రజలకి ఎలా చెప్పగలుగుతున్నట్టు, ఇలాంటి అనేక ప్రశ్నల్ని ఇప్పుడు తాడిపత్రి ముందుకు తీసుకొస్తుంది. తాడిపత్రిలో జరుగుతున్నటువంటి పరిణామాలు అత్యంత కలవరపరిచేలా ఉన్నాయి. తాడిపత్రిలో జేసీ కుటుంబం తీరు చాలా తీవ్రమైనటువంటి ఆందోళన కలిగిస్తుంది. కోర్టు ఆదేశాల తర్వాత కూడా విపక్ష నేతలు గొంతెత్తకుండా నియంత్రించాలనేటువంటి తీరున టీడీపీ సాగుతున్నటువంటి వైనం అనేక సమస్యలకి కారణంగా మారబోతుంది. రాబోయే రోజుల్లో అధికారం చేతులు మారితే మరింత విస్తృతంగా ఇంతటి వికృత పోకడలకి మరొక పార్టీ తలపడే దిశలో ఈ పరిణామాలన్నీ సాగుతున్నాయి. ఇలాంటివన్నీ తీవ్రమైనటువంటి అభ్యంతరకరంగా, ఇదంతా చంద్రబాబు పవన్ కళ్యాణ్ చేతగానితనానికి నిదర్శనంగా చాలామంది భావించే పరిస్థితి వస్తుంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడిని నియంత్రించలేకపోతే, ఇలా యథేచ్ఛగా వీధులెక్కి వీరంగం చేస్తుంటే, విపక్షం గొంతెత్తితే సహించబోనని చిందులేస్తుంటే, అధికారులందరి మీద బూతులు యథేచ్ఛగా వాడుతుంటే, ఎటువంటి కట్టడి లేనట్టుగా వదిలేస్తున్నటువంటి వైనం తీవ్రమైనటువంటి విమర్శలకు తావిస్తోంది. కూటమి పరువుని పూర్తిగా తీస్తోంది. తాడిపత్రే కదా అనుకుంటే అది రాష్ట్రమంతా కూటమి నాయకత్వం మీద ప్రభావితం చేసే అంశంగా మారబోతుంది. రాజకీయంగా చాలా పెద్ద స్థాయిలో నష్టాన్ని తెచ్చే విషయంగా పరిణమించబోతుంది. అధికారం చేతులు మారితే మరింత తీవ్రమైనటువంటి ప్రతిఫలం చెల్లించక తప్పని స్థితిని అయితే తెచ్చిపెడుతుంది. మరి ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారా? తాడిపత్రిలో పరిస్థితిని చక్కదిద్దుతారా? లేదు ఇదే బాగుందనుకుని వదిలేస్తే ఆ తర్వాత ఇంతకన్నా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నది కాదనలేని వాస్తవం.